ప్రపంచంలో పెట్రోల్ ధరలు అలాగే గ్యాస్ కొరత ఒక్కసారిగా రావడానికి కారణం ఒక చిన్న సముద్ర మార్గమా? అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్ మరియు ఒమాన్ మధ్య ఉన్న చిన్న సముద్ర మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ ను అరేబియన్ సీ తో కలుపుతుంది. ఈ చిన్న సముద్ర మార్గం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఎందుకంటే ప్రపంచంలో వినియోగించే చమురు అలాగే గ్యాస్ ఇక్కడ నుంచి 20% వెళ్తాయి. దాదాపుగా రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ ఈ సముద్రం రూట్ ద్వారానే వెళ్తుంది. మేజర్ కంట్రీస్ వచ్చేసి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖతార్ ఏవైతే ఎగుమతులు చేస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఎల్ఎన్జి కానివ్వండి, ఈ రూట్ ద్వారానే వెళ్తాయి. ఎస్పెషల్లీ ఏషియా మేజర్ కంట్రీస్ లైక్ చైనా, ఇండియా అండ్ జపాన్ ఈ మార్గం మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఇన్స్టెబిలిటీ వల్ల చమురు ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. తద్వారా సప్లై తగ్గడంతో గ్లోబల్ గా ఉన్న ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ చాలా పెరిగాయి. అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని గ్లోబల్ ఎనర్జీ లైఫ్ లైన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మార్గంలో సమస్యలు రావడం వల్ల ఇండియాకి వచ్చే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. దాని ద్వారా మన సప్లై డిమాండ్ చైన్ అనేది ఇంబ్యాలెన్స్ వచ్చింది. దాంతో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడమే కాదు, ఈవెన్ ఎల్పిజి గ్యాస్ క్రైసిస్ కూడా ఇండియాలో తెలుస్తుంది. దీంతో ఇన్ఫ్లేషన్ అలాగే మన యొక్క ఆర్థిక వ్యవస్థ పైన లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జస్ట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 30 to 40 కిలోమీటర్స్ వైడ్ ఉన్న సముద్ర మార్గం. ఈ మార్గం మన ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను డిసైడ్ చేస్తుంది. ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యొక్క ప్రత్యేకత. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ టాపిక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 లో పొటెన్షియల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.